నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో, మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో చాలామంది అంటే అరౌండ్ 60-70% ఆఫ్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళలో ఒక 30-40% టు 50% పీపుల్ దాకా ఈ డయాబెటిస్ అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. సో, షుగర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, "సార్ మీరు తినే డైట్‌లో మీరు కొంత ఎక్కువ తిన్నా లేదా కొంత మోతాదు ఎక్కువైనా కూడా ఈ షుగర్ పెరుగుతుంది. కొద్దిసేపైనా వాక్ చేయండి" అని అంటారు. సో, కొద్దిసేపు వాక్ చేయడానికెళ్తే వాళ్ళకి ఆల్రెడీ ఆర్థరైటిక్ చేంజెస్ మోకాల్లో గానీ, హిప్స్‌లో గానీ, జాయింట్స్‌లో గానీ, స్పైన్‌లో గానీ ఉండటం వల్ల వాళ్ళు కొంత దూరం వాక్ చేస్తే నొప్పులొచ్చి చాలామంది మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. డాక్టర్ గారు నేను 10 అడుగులు కూడా వేయలేకపోతున్నాను. లేదా 20 అడుగులు కూడా వేయలేకపోతున్నాను. సో, ఇలాంటి వేయలేనప్పుడు చాలా వరకు మాకు ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతున్నాయి. దీనికి ఏం చేయమంటారండి? సో, చాలామందికి నేను ఎవరైతే వాక్ చేయలేనంటున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా సైక్లింగ్ అంటే రికంబరెంట్ బైక్ అంటారండి దాన్ని. అంటే మనం కూర్చున్న ప్లేస్‌లోనే కూర్చొని దాన్ని మనం యాక్చువల్‌గా తొక్కొచ్చు. అంటే అంటే మన కుర్చీలో కూర్చున్నట్టే ఉంటుంది. దాని చేతులు ఇలా పట్టుకొని మన కాళ్ళతో చేసే ఎక్సర్సైజెస్. అంటే కూర్చున్న ప్లేస్‌లో కూర్చొని కాళ్ళు మూవ్‌మెంట్ చేస్తూ ఉండడం వల్ల, సార్ అలా చేయడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా? అన్నీ కదలాలంటారు కదా బాడీలో అంటే, షుగర్ పేషెంట్స్ నడవలేని వాళ్ళకి ఈ 70% వెయిట్ ఆ కూర్చునే సీట్ మీద పోతుంది. మీరు చేయాలనుకున్న మెటబాలిజం అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల షుగరు కంట్రోల్ అవుతుంది. మీ జాయింట్ మీద లోడ్ కూడా తగ్గుతుందండి. సో, ఇంకా దీనికన్నా బెస్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయి డాక్టర్ గారు అంటే స్విమ్మింగ్ అండి. సో, ఎవరైతే స్విమ్మింగ్ చేస్తారో అంటే స్విమ్మింగ్ అలవాటు ఉండేవాళ్ళైతే వాళ్ళు 200 కేజీలున్నా, 300 కేజీలున్నా, 400 కేజీలున్నా బాడీ వెయిట్ అనేది వాటర్‌లో తెలియదు. వాళ్ళు ఎంతసేపైనా జాయింట్‌ని మూవ్‌మెంట్ చేయగలరు. సైక్లింగ్ కన్నా కూడా ఎక్కువ క్యాలరీస్‌ని బర్న్ చేయగలరు. అండ్ వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. చాలా మందిలో ఈ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో ఈ జాయింట్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు డాక్టర్ ఏమో నడవమంటారు, నడవలేని పరిస్థితి. ఏం చేయాలి డాక్టర్ గారని? ఖచ్చితంగానండి. కానీ ఒకవేళ ఇలాంటి పరిస్థితులే మీకుంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తానండి. దాంట్లో ఏందంటే కాలుకి ఒక 2 కేజీలు వెయిట్ కట్టుకొని స్ట్రైట్‌గా అంటే కాలుని స్ట్రైట్‌గా ఉంచటం. స్ట్రైట్‌గా ఉంచి 30 సెకండ్లు 30 సెకండ్లు అలా ఉంచండి. దీనివల్ల మీ క్వాడ్రిసెప్స్ అండ్ హామ్‌స్ట్రింగ్ కొంత స్ట్రెంత్ అవుతూ ఉంటుందండి. అంటే మీరు నడవగలిగే శక్తిని జాయింట్ మీద లోడ్ పడకుండా ఇస్తుందది. సో, దానివల్ల మీరు చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. కొద్దిసేపు వాక్ చేయడం అనేది కూడా జరుగుతుంది. చాలామంది తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు వాక్ చేయమంటామండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ ప్రాసెస్ కూడా బావుంటుంది. అండ్ ఈజీ అంటే ఎక్కువ సేపు నడవకపోవడం వల్ల అంటే 15 నిమిషాలు మాత్రమే. కొంతమంది ఒక గంట నడిచాను డాక్టర్ గారు, 2 గంటలు నడిచాను డాక్టర్ గారు అంటుంటారు. ఇది ఖచ్చితంగా మోకాలు కూడా అరుగుతుంది. నొప్పి కూడా ఎక్కువవుతుంది. అంతసేపు అవసరం లేదండి యాక్చువల్‌గా. మీకు షుగర్ ఉండి మీకు ఇది ఉందంటే అన్నం తినిన తర్వాత డైజెషన్ ప్రాసెస్ కోసం కావచ్చు, షుగర్ కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, మీ వెయిట్ కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, అండ్ జాయింట్స్ స్ట్రెంథెన్ అవ్వడం కోసం కావచ్చు, జాయింట్ మీద నొప్పి రాకుండా ఉండడం కోసం కావచ్చు. ఇలాంటివన్నిటిని ఆలోచించి ఒక కొద్దిసేపు అంటే 15 నిమిషాలు 4 భాగాలుగా అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తిన్న తర్వాత ఒక 15 నిమిషాలు వాక్ చేయండి. ఒక గంట అయిపోయింది కదా సాయంత్రానికి. సాయంత్రానికి ఒక గంట అయిపోయింది కాబట్టి మీ వాకింగ్ మీరు చేసుకున్నట్టు అవుతుంది. రోజుకి ఎన్ని నిమిషాలు వాక్ చేస్తున్నారంటే, నేను గంట వాక్ చేస్తున్నాను డాక్టర్ గారు. కానీ 4 పూటలు చేస్తున్నాను. దానివల్ల నాకు జాయింట్ మీద ఇంపాక్ట్ లేదు. ప్లస్ వాక్ కూడా చేస్తున్నాననే ఇది ఉంటుంది. జాయింట్స్ సప్పుల్‌గా కూడా ఉంటాయి. న్యూట్రిషన్ కూడా బాగా వస్తుంది. మీ జాయింట్ స్ట్రెంథెనింగ్ కూడా బాగా పెరుగుతుంది. సో, ఇది గాని చేయగలిగితే చాలా వరకు మీ షుగర్ కంట్రోల్‌గా ఉంటుంది. ప్లస్ మీ జాయింట్స్ హెల్తీగా ఉంటాయండి. నమస్తే.